అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు, మెరిసింది మావిడాకు, పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జరుగులద్దింది జిల్లెడాకు, తడిసింది తమలపాకు, కొండగాలి అడవిని పెళ్ళియ్యాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లు. మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఎవరితో చెప్పకూడదని ఒట్టేసుకున్నావురా. మరి లచ్చనకి ముఖ్యంగా ఆడికే తెలియకూడదు. అప్పుడే అక్కడే ఐసింగ్ గురించి అడగాల్సింది. తప్పు చేశానే కమలి, తప్పు చేశాను. అదేంటి మావా, నువ్వంటే ఇట్టమైతే నీ దగ్గర ఏది దాచకూడదు కదా. మీ కిట్టబాబు ఆ నీళ్లు కలవకుండా చూడాలి. అంతే 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 అంతే. చిచి చిచి, ఆ ఎర్రడు బుద్ధులు నాకు వచ్చేస్తున్నాయేంటి? ఇంతకీ ఎక్కడ్రా వాడు? ఏమోదరా, నాకు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాడు ఏంటో గాని. అది సరే గానీ ఆ రాజమయ్య ఇంట్లో జరుగుతున్న కలకలం గురించి తమరికేమైనా తెలుసా? ఏదో చూచాయిగా తెలిసిందిరా. అంటే మేం చెప్పలేదా మీకు? చెప్పలేదురా. అదన్నమాట సంగతి. అదే మేము చెప్పుంటే కళ్ళు ఎదురకుండా జరుగుతున్నట్టు చెప్దామండి. ఇలా ముసుగులో గుద్దులాట ఉండవు. ఇంతకీ ఆ రాజమయ్య ఇంట్లో ఉన్న రహస్యం ఏంటో తెలుసా? తెలుసండి తెలుసండి. ఆ చెవిలో పడండి. అదో పెద్ద రహస్యం. పెద్ద రహస్యమా? ఏంటో చెప్పు. అదే చెప్తున్నాను కదండి, అదో పెద్ద రహస్యం. పెద్ద రహస్యమా? ఇప్పుడు అర్థమైందిరా, నీకు కూడా తెలియదని. చాలా తెలియదండి బాబు. అంతేనా? దొరా, నాకు చిన్న అనుమానం. మనం వచ్చి ఇంతసేపు అయింది కదా, మీరు ఎందుకు ఎప్పటి వరకు నన్ను కొట్టలేదు? ఎప్పటి నుంచో పీకుదాం అనుకున్నాను రా, కొంచెం బద్ధకంగా ఉండి పీకలేకపోయాను. మరీ అంత బద్ధకం అవుతాయి ఎలాగ దొరా? నేను ఇంకా మీరు ఎప్పుడు కొడతారా అని ఎదురు చూస్తున్నాను. సర్లే, ఈసారి బద్దకించలే.
ఆ రాజువయ్య ఇంట్లో రహస్యం ఏంటో తెలియట్లేదురా. దొరా ఓ పని చేద్దాం. మనం అన్ని కోణాల్లోనూ ఆలోచిద్దాం. ఏదో ఒక కోణంలో మనం ఆలోచిస్తున్నది తట్టకమనదాం. తెలిసిందిరా. ఏం తెలిసిందండి? ఇంతసేపు అదే ఇంతసేపు నా సమయం వృధా అయిందని. సాయంత్రం వెళుతుందరా. ఎంతసేపు సమయం వృధా చేశాడంటాడేటి? అసలు సమయం అంతా వృధా అయింది నాకు కదా. సరేలే, ఇట్లాంటి అన్ని పట్టించుకుంటే మనిషికి మనకి తేడా ఏంటుంటది? ఆయన లేకపోతే మాత్రం మనం ఆలోచించకూడదా? మనం ఆలోచిద్దాం. తట్టింది ఒక మంచి ఆలోచన. నేరుగా వెళ్ళి ఆ బండని అడిగేస్తే ఆ ఇసు ఏంటో తెలిసిపోద్ది. వెళ్దాం, మనకేటి భయం? ఏమైపోయారబ్బా? కొంప తీసి నా పెతాపానికి దడిచి గూడు విడిచి వెళ్ళిపోయారా ఏంటి? ఏంటి ఎత్తుకుతున్నావు? అదే మీకోసమే బండా. నీకోసం అంటే అయ్య కోసమా, అమ్మ కోసమా, లచ్చన్న కోసమా, నా కోసమా, లేక మా అందరి కోసమా? తిరిగిపోయినంటే బండా, అంటే నా ఉద్దేశం మీలో ఎవరికరమన్నా కూడా చిన్న పనుంది, అది చూసుకుని వెళ్ళిపోతారని. అయితే నేను కనిపించానుగా, నాకు చెప్పు. సచ్చింది గొర్రె. అసలు ఈ విషయం అదే వీడికి సంబంధించిన రహస్యం తెలుసుకుందామని వస్తే ఈయన్ని ఎలా అడగనబ్బా? ఏం చేద్దారు? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు బండా, రాజ్యమయ్య నీకేమవుతాడు? అయ్యో, ఆ సత్యమ్మ ఈ లచ్చన్న ఏమవుతారు? అమ్మ అన్న. చూడు బండ, పిలుచుకోవడానికి ఉంది చెప్పు. ఇప్పుడు ఆ కమిలికి జిత్తు చిన్నయ్య, కానీ కమిలి చిన్నప్పటి నుంచి జిత్తుని మావా మావా అని పిలవడం లేదు. ఆ విషయాలన్నీ పక్కన పెట్టు. అసలు నువ్వు ఎవరు? బండ. నువ్వు బండవి కాకముందేంటి బండ? చిన్న పిల్లాన్ని. అంతకంటే ముందు ఏముంది, మా అమ్మ కడుపులో ఉండుంటాను కదా. మరి ఆ అమ్మ ఎవరు? సత్తమ్మ కదా? కాదు. మీ అమ్మ ఈ సత్తమ్మ కాకపోతే అసలు అమ్మ ఎవరో ఉండాలి కదా. అవును. ఇప్పుడు దారిలోకి వచ్చావు. మరి ఆ అమ్మ ఎవరు? ఆ అయ్య ఎవరు? తెలీదు. తెలుసుకోరా బండో. ఎందుకు? ఎందుకంటే నువ్వు తెలుసుకుని నాకు చెప్పు. నువ్వు తెలుసుకుని ఏం చేస్తావు? ఈ విషయం ఆ రావణ దొరకి చెబుతా. అప్పుడు ఆ రావణ దొర మాకు బోలెడని పైసలు ఇస్తాడు. ఆ పైసలతో ఏం చేస్తావు? పొగడ సత్తలో పొగడరు కొనుక్కుని ముఖాన్ని పూసుకుంటాను. నీకెందుకురా? మరి ఈ విషయం తెలుసుకొని ఆ రమణ దొర ఏం చేస్తాడు? తెలుసుకుని ఆ రావణ దొర కంటే పెద్ద దొర ఆ దేవర, అదే ఆ నాగదేవరకి చెబుతాడు. అప్పుడు నాగదేవరా రమణ దొరకి పైసలు ఇస్తాడు.
బొగత సంతలో పొగోటరు కొనుక్కొని మొహానికి రుద్దుకుంటాడు. అవునా? కాదురా, నా ముఖానికి రాసి మిగతాది నీ ముఖాన్ని రాస్తాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, అసలు నువ్వు బండవా ఆ పాలెట గండానివా? అరే చెప్పేది కొంత అర్థం చేసుకోరా. అర్థమైంది. ఏమర్థమైంది? మా ఇంటి విషయాలు ఆరా తీసి వాళ్ళకి వీళ్ళకి చెప్పాలనుకుంటున్నావు. తప్పు. ఏట్రా ఏట్రా ఇలా ఏరు చూపిస్తావు? అసలు ఏంటి తప్పు? అసలు నువ్వు ఎవరో ఏంటో తెలుసుకుని చెబుతావా చెప్పవా? చెప్పను. ఏంట్రా నీ ఇసురు? ఈ ఏళ ఎలాగైనా సరే ఈ రహస్యం తెలుసుకుని ఆ రావణ దొరికి చెబుతానని చెప్పి మాట ఇచ్చాను. చెప్పా. నేను చెప్పను. రేయ్, నా సంగతి నీకు తెలవదు. చెబుతావా చెప్పవా? చెప్పా. చెప్పను. నువ్వు ఇలా అడిగితే చెప్పవరా? రేయ్, నీ ఎంత సొత్తు అయ్యాలా చూడు. కోనంగి దారిలోకి వచ్చేసాడు, చెప్పేస్తాడేమో. ఏటి బండా? బండా, నాకు వచ్చినప్పటి నుంచి నాతోనే ఉందిరా, నాతోనే పోతుంది అనుకున్నాను, కానీ మధ్యలోనే తీసేసావు కదరా. బండా, ఎంత పని చేసేసావురా. పన్ను. ఎరా కోనంగి, ఏడు జరిగినది? ఏమీ లేదు రాజమయ్య, దవడికి దెబ్బ తగిలింది. ఏటి వాడు దెబ్బ తగిలినదా? కాదు కాదు, వడ తింటుంటే పన్ను ఇరిగింది అంతే. వాడ తింటుంటే పన్ను ఇరిగినదా? అంత గట్టిగా వాళ్ళు ఎవరు చేసినారబ్బా? ఎరా బండా? నాకేం తెలుసు? లచ్చన్న, ఏడున్నావా? నీకోసం అంతా ఎతుకుతా ఉండా. ఏం తెమ్మప్పా, ఏమైనది? అది నీతో ఇసయం చెప్దామని వచ్చా. ఏడు తెమ్మప్ప, అది సంశయించకుండా చెప్పు. మొన్న నేను కమలి వస్తుంటే ఆ నాగదేవరా. ఆ నాగదేవరా చెప్పు తెమ్మప్ప. నన్ను కమలిని బెదిరించాడు. యావని? మనం అందరం ఆయనకు ఆయన అనుసరుడైన రమణ దొరకి సాయపడాలని చెప్పి ఇంకా ఏటేటో అన్నాడు. కమలి ఆయనకి బాగా బుద్ధి చెప్పిందిలే. అయినా మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిదని హెచ్చరిద్దామని వచ్చా. ఆ లెవెల్లో యాడ్ నుంచో వచ్చి మనల్ని హెచ్చరిస్తా ఉంటే మనం చేతులు ముడుసు కూర్చోవాలా తెమ్మప్ప? అయినా ఈ విషయాలు ఏమీ నాకు కమిలి చెప్పలేదండి. నేను కమల్ని అదే అడిగాను. నీతో చెప్పడానికి మొన్న నీ కాడికి వచ్చిందంట. కానీ నువ్వు నీ ఇంటి విషయంలో దిగులుగా ఉన్నావంట. అందుకే చెప్పకుండా వచ్చేసినది. నువ్వు నాకు కలిస్తే ఈ విషయం చెప్పమని చెప్పినది. అసలేం కావాలంట ఆ దేవరకే? ఆయనకి ఇక్కడ ఏం పని? మన బతుకులతో అతనాటలేంటి? అసలు ఏ యొక్కుతో మనల్ని బెదిరిస్తున్నాడు? తెలీదు లచ్చన్న. కానీ అతని వ్యక్తిగతమైన ఖర్చుతోనే మనలోని కొంతమంది మీద పగ సాధించాలని చూస్తున్నాడు. అదేంటో తెలవడం లేదు. తెలుస్తుంది, తొందరలోనే తెలుస్తుంది. అప్పుడు మన పేషెంట్లకి జవాబు దొరుకుతుంది.
ఈ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అసలు నిన్ను కమిల్ని బెదిరించాల్సిన అవసరం ఏంటో నాకు తెలవట్లేదు. ఏటుంది లచ్చన్న, మా నీలుని ఆ రమణదొర గారి కొడుకు కిట్టబాబు ఇట్టపడుతున్నాడు కదా, వాళ్ళిద్దరిని ఎడగొట్టలేక నన్ను బెదిరిస్తున్నారు. అంతకంటే ఏడు చేయగలరు. అంతేగా తిమ్మప్ప, ఎవరం అయితే కలిసికట్టుగా ఈ గూడెం బాగు కోసం పోకులాడుతున్నామో వాళ్ళందరి మీద వాళ్ళ కన్నుంది. ఇక్కడ అందరూ బాగుపడితే వాళ్ళకేదో నట్టం ఉంది, అదేటో తెలుసుకోవాలి. అంతేకాదు, వాళ్ళకి మా కుటుంబంతో కూడా ఏదో సంబంధం ఉన్నది, అది తేలుతాను. ఒకవేళ అటువంటిదే కనుక ఉంటే మా వాళ్ళ పైన, నా ఈ గూడు వాళ్ళ పైన కన్నేసిన వాళ్ళ కళ్ళు పీకెత్తాను. దచ్చన్న, నువ్వు ఇట్టా ఆవేశపడతావనే కమల నీకు చెప్పడానికి భయపడింది. ఆ రవిబాబుకు చెబుదాం అనుకున్నా, కానీ మాకు నీ తర్వాతే ఎవరైనా, అందుకే నీకే చెప్తున్నా లచ్చన్న. ఇదే ఈ అభిమానంతో మీరు నన్ను కట్టిపడేశారు. అసలు మీ అందరికి నేనేం చేశాను? మాకు ఎట్టా జీవించాలో నేర్పావు. మందు మాకు ఇచ్చి ఎన్నోసార్లు మా పేనాలు కాపాడావు. పిల్ల పాపలకు చదువు సందులు నేర్పాలని ఆరాటపడుతున్నావు. రేయి పగలు నీ సుఖం చూసుకోకుండా గూడెం అభివృద్ధి అంటూ ఆరాటపడుతున్నా నీకు ఇన్ని అడ్డంకులేంటో తెలవడం లేదు లచ్చన్న. తప్పత్తెమ్మప్ప, మంచి చేద్దాం అనుకున్నప్పుడు చెడు ఎదురవడం సహజం. మంచి చెడు దోబూచులాట్లో దాగుడు మొదలు సహజం. ఒక్కొక్కసారి ఏది నెగ్గుతుందో చెప్పలేం, కానీ అన్ని అలలా చెడు నెగ్గలేదు, మంచి నెగ్గుతుంది. తరమాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని పెద్దలు ఊరికే అనలేదురా. ఏదేమైనా మనం ఆశతో కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మనకి కొన్ని ఒడిదుడుకులు వచ్చినా చివరికి గెలిసే తీరతాం. చెప్పుతేమప్ప, ఇంకోసారి నీ జోలికొత్తే ఇదే ఈ సీఎం ఆ నాగదేవరక చెప్పు. నా పేరు తెలుసు, జిత్తు. చెప్పు జిత్తు, ఏంటి ఇలా వచ్చావు? నిన్ను కలవాలని నేను వచ్చిన రోజు నుంచి అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. ఇప్పుడు నువ్వే నన్ను వెతుక్కుంటూ నా గెస్ట్ హౌస్కి వచ్చావంటే నా పని సులువైందనమాట. త్వరలోనే నేను అనుకున్న పని నెరవేరబోతోందనమాట. ఏమంటా? నెరవేరటం కాదు, నెరబయలు దాకా నిన్ను తరిమి కొట్టే లోపే ఈడ నుంచి వెళ్ళిపోమని చెప్పడానికే నేను వచ్చాను. మీ గూడెం వాళ్ళందరూ ఏ వాగులో నీళ్లు తాగుతారో కానీ ఆడవాళ్ళు లేదు, మగాళ్ళు లేదు. అదే వీరత్వం, అవే ప్రగల్భాలు. ప్రగల్భాలంటే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడం తప్ప ఏమీ చేయకపోవడం. నిజమే, మాకు అపాయం చేస్తాయని తెలిసినా మా గుడేల మీదకి వచ్చిన పులిల్ని ఏనుగుల్ని అరుపులతోనే అదిరించి పంపించేస్తాం, కానీ సంపం. ఎందుకంటే మేం మనుషులం, అవి పశువులని జాలి. మీలాంటోళ్ళు ఆ అరుపుల్ని పెగల్పాలని పిలుచుకుంటే
మాకే అభ్యంతరం లేదు. అబ్బా, మీకు చదువు సంధ్యలు లేకపోయినా చాలా తెలివిగా మాట్లాడతారా. తెలివో అతి తెలివో మాకయన్నీ తెలీదు, కానీ ఉన్నదన్నట్టుగా మాట్లాడటమే మాకు తెలుసు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే కాదురా, నీ చుట్టూ ఉన్నదేంటి, నువ్వు ఎక్కడున్నావు అన్నది కూడా తెలుసుకోవాలి కదా. నువ్వు వచ్చింది నా చోటికి. నా మనుషులు చాలా మంది నీ చుట్టూ ఉన్నారా. నా కను సైగ చాలు వాళ్ళు నిన్నిక్కడే కప్పెట్టేయడానికి. దేవరా, నీ మనుషులు ఎంతమంది ఉన్నారో నాకు తెలవదు, కానీ 100 మందికి నా చెయ్యి సమాధానం చెప్పుద్ది, మరో 100 మందికి నా కర్ర సమాధానం చెప్పుద్ది. వాళ్ళందరినీ కప్పెట్టడానికి ఈ చోటు చాలదు. నువ్వు బలవంతంగా ఆక్రమించిన మరో చోటుంటే చూపించు, అప్పుడు చూపిస్తా నా శక్తి. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. నన్నన్నారే